ఏదైతే ఈ డీప్ స్టేట్ కుట్రలా లేకపోతే వాళ్ళ ఆలోచనలుని వీళ్ళు పుణికిపుచ్చుకుని చేస్తారా, లేదా వీళ్ళ పబ్లిసిటీ కోసం చేస్తారా? మరాఠా రిజర్వేషన్స్ అన్నటువంటి దాన్ని గతంలోనే న్యాయస్థానాలు కొట్టేసినాయి, సుప్రీంకోర్టు దాకా వెళ్తే కూడా కొట్టేసి. ఇలాగా భాష ప్రాతిపదికన, ప్రాంతం ప్రాతిపదికన రిజర్వేషన్స్ రాజ్యాంగ విరుద్ధం, మత ప్రాతిపదికన కూడా ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్తే, ఇప్పుడు తాజాగా మనోజ్ జరాంగే ఎవరైతే మరాఠా రిజర్వేషన్ యాక్టివిస్ట్, ఇప్పుడు అకస్మాత్తుగా మొన్న శుక్రవారం నుంచి ఆమర నిరాహారదీక్ష ప్రకటించేశాడు. ముంబై ఆజాద్ మైదాన్లో కూర్చున్నాడు. అదేంటంటే అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సహకరించట్లేదు అన్నటువంటి పేరుతో, అంటే ఈ పాయింట్ని అడ్డం పెట్టి ఆల్రెడీ వీళ్ళు గొడవలు చేయాలనుకుంటున్నటువంటి ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే గ్రూప్కి ఆ ఛాన్స్ ఇవ్వడం కోసం ప్లాన్ చేసినట్టుంది. రాబోయే రోజుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించబడతాయి.